కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 14న ప్రత్తిపాడులో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ తెలిపారు. దివంగత వరపుల రాజా జయంతి సందర్భంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే నివాసం వద్ద ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జాబ్ మేళాలో సుమారు 30 నుంచి 40 వరకు కార్పొరేట్ సంస్థలు పాల్గొని వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందించాలని కూటమి ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సత్యప్రభ కోరారు. అనంతరం మెగా జాబ్ మేళకు సంబంధించిన పోస్టర్లను జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే సత్యప్రభ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎంవీఆర్ కుమార్ బాబు, ఎంపీపీలు గొల్లపల్లి బుజ్జి, గంటెమళ్ల రాజ్యలక్ష్మి, గోళ్ల క్రాంతి సుధాకర్, అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యుడు పర్వత సురేష్, యాళ్ల జగదీష్, అంబటి బుజ్జి, వెలుగుల నాని, ఎర్రబత్తుల గోవిందనాయుడు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. తీస్తాను ఫోటో తీస్తాను. ఏదైతే రేపు ఆగస్టు 14వ తారీఖున నియోజకవర్గంలో ఏదైతే భర్త దివంగత నేత వరపుల రాజా గారి జయంతి సందర్భంగా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి నిరుద్యోగుల్ని ఎదుర్కొంటామన్న ఒక లక్ష్యంతో ఇప్పటికే మేము జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 14వ తారీఖున వికాస వారి ఆధ్వర్యంలో మన ప్రతిపాడు గ్రామంలో మా నివాస స్థలం దగ్గర ఏదైతే వరపుల రాజా గారి నివాస స్థలం దగ్గర ఆయన జయంతి సందర్భంగా జాబ్ మేళాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు దాదాపు 30 నుంచి 40 కంపెనీలని కూడా మేము తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే ఈ రోజు నుంచి కూడా మేము నియోజకవర్గంలో ఉన్న యువత అందరికీ కూడా మేము ప్రతి గ్రామానికి చెప్పడం జరుగుతుంది. వారందరూ కూడా ఇటువంటి చక్కటి అవకాశాన్ని వినియోగించుకుని ఫామ్స్ ఏదైతే మేము చేయమని చెప్తాం రిజిస్ట్రేషన్ చేసుకుని 14వ తారీఖున ఉదయం 10 గంటలకి ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసిన జాబ్ మేళాకి అందరూ కూడా నిరుద్యోగ యువత అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆ రోజు ఖచ్చితంగా మనం అక్కడ నేను అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నిరుద్యోగులకి అదే సంబంధించి దాదాపు 30 నుంచి 40 కంపెనీలను ఆ రోజు అక్కడ తీసుకొస్తాం. హెచ్ఆర్లు అందరినీ తీసుకురావడం జరుగుతుంది. వారి ఇంటర్వ్యూలు చేసి ఆ రోజు మధ్యాహ్నానికే ఎవరెవరికైతే ఈ ఉద్యోగాలు ఇంటర్వ్యూలో విధించడానికి ఆ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. చక్కటి అవకాశాన్ని అందరూ కూడా నిరుద్యోగులతో అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. దీన్ని ప్రతి గ్రామంలో కూడా నాయకులు దీన్ని బయట తీసుకుని ఆ గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఈ అవకాశం గురించి చెప్పి వారందరినీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంచుకునేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీన్ని కూడా మీడియా ద్వారా మీరందరూ కూడా ప్రచారం చేసి నిరుద్యోగ యువతకి అవగాహన కల్పించేలాగా వారికి ఈ రోజు ఫలానా చోట జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా కూడా తెలియజేయాలని మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంబంధించి ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఒక లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి ఒక టీంని అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడు గ్రామంలో ఈ సివిఏపి బిల్డింగ్ అన్నది ఓపెన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారిని స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు టీం ఈ కాన్స్టిట్యున్సీ మన ప్రతిపాడు నియోజకవర్గం సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, సేవలు, డిపోలు సంబంధించి అన్నింటినీ కూడా ఈ రోజు నుంచి ఈ కార్యాలయం ద్వారా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. వీటిని మన నియోజకవర్గ ప్రజలు వినియోగించుకుని
P4 ద్వారా ఏదైతే మనం ముందుకు వెళ్తున్నామో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ సేవలన్నింటినీ కూడా ప్రజలు వినియోగించుకోవాలనే సందర్భంగా కోరుకుంటూ ఈ టీవీకి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతిపాడు నియోజకవర్గ కూటమి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఒకే ఒక లక్ష్యం, ఎందుకంటే రాష్ట్రంలో ఈ యాక్షన్ ప్లాన్ ప్రవేశపెట్టడానికి కారణం రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే పేదరిక నిర్మూలన, పేద ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం వారిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజు ఇప్పటికే 2 సంవత్సరాలుగా ఇది చేపట్టడం జరుగుతుంది. కాకపోతే ఈ రోజు కార్యాలయం అనేది ప్రత్యేకంగా ఈ రోజు మేము ఓపెన్ చేసాం. ఒకటే ఒక లక్ష్యం, పేదరిక నిర్మూలనే లక్ష్యం. ప్రజల అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందరికీ అందేలా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.